ద ప్యారడైజ్ యాక్టర్ బై నాని గారు, డైరెక్టర్ బై శ్రీకాంత్ వదేలా గారు. ఇది అసలు గ్లింపేజ్ కాదు భయ్య, పొరపాటును కూడా మీరు అలా అనుకోకండి. నాని గారిని చూడగానే ఫస్ట్ టైం భయం స్టార్ట్ అయింది. ఈ గ్లింపేజ్ చూడగానే షాక్ లో ఉండిపోయాను. నాని గారు ఇలాంటి రూపాన్ని ధరిస్తారని అస్సలు అనుకోలేదు. కింద వరకు జడలుకొని ఉన్నాడు. నాకైతే గ్లింపేజ్ చూడగానే చెమట్లు పట్టేశాయి. దసరాలో శ్రీకాంత్ వదేలా గారు చిన్ని చిన్ని ఫైట్ నే చాలా భయంకరంగా చూపించారు. ఇంకా ఈ సినిమాలో నాని గారు విశ్వరూపం చూస్తుంటే మనందరికి ఖచ్చితంగా వచ్చపడిపోద్ది భయం. ఎందుకంటే ఈ సినిమా కథ అలాంటిది, అందరికి ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే కన్నెలతో మొదలయ్యే కథ ఇది. చరిత్రకు సంబంధించిన ఒక పేదవాడి కథ. అందుకే స్టార్టింగ్ లో చెప్పారు, ఇది కడుపు మండిన కాకుల కథ. కడుపు మండిన కాకుల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ అని స్టార్టింగ్ లో మనకు తెలియజేశారు. నేను కూల్ గా ఈ మాటలు ఆలకిస్తున్నాను. అక్కడ పెద్ద హై రేంజ్ లో ఒక మ్యూజిక్ పడింది. అదే నాని గారి ఎంట్రీ మామూలుగా లేదు. ఆ మ్యూజిక్ నాని గారు వస్తుంటేనేమో ఆ పక్షులు అలా ఎగురుతున్నాయి. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. నిజంగా ఈ గ్లింపేజ్ కి నాని గారికి దండం పెట్టాలి. దండం పెట్టడమే కాదు, సల్యూట్ కూడా చేయాలి. ఎందుకంటే ఈ కథ ప్రజల గుండెల్లో ఉండబోతుంది. కథ విషయానికి వస్తే ముందు చెప్పారు కదా, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన కథ. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే ఇంక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. నాకైతే నాని గారిని చూస్తున్నంత చెప్పి చాలా భయం వేసింది. ఎందుకంటే మొన్న ఇట్టుతో మాస్ ఎంట్రీ ఇచ్చారు, మర్చిపోలేని ఒక డైలాగ్ వదిలారు. ఇంక ఈ సినిమాలో డైలాగ్ వింటే ఒక నంజా కొడుకు కథ. అదనమాట పరిస్థితి. సినిమా రైటర్స్ కి చిన్న విన్నపం, డైలాగ్స్ రాయొచ్చు కానీ మరీ ఇంతగా వదలకండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. ఒకవేళ పెట్టినా సరే కట్ చేయండి కొన్ని. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. గ్లింపేజ్ అయితే బీభత్సం క్రియేట్ చేసింది. ఇంకా గ్లింపేజ్ ఎలా ఉందంటే నెక్స్ట్ వచ్చి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.